వెల్కమ్ టు మెగానెట్ టీవీ పక్కా లోకల్ ఏపీ. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణాన్ని స్వచ్ఛతకు ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ప్రతి పౌరుడు పారిశుద్ధ కార్మికుడిగా బాధ్యత తీసుకోవాలని సూచించారు. పట్టణంలో పేరుకుపోయిన 1,00,000 టన్నుల చెత్తలో ఇప్పటికే 30,000 టన్నులు తొలగించామని తెలిపారు. ప్లాస్టిక్ రహిత రాయదుర్గం లక్ష్యంగా మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపడుతుందని, పారిశుద్ధ కార్యక్రమాలకు 57 లక్షల రూపాయలు వెచ్చించినట్లు వెల్లడించారు. సీఎం నారా చంద్రబాబు సహకారంతో రాయదుర్గాన్ని పరిశుభ్రమైన పట్టణంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని సంస్థకు అప్పజెప్పింది. 30,000 టన్నుల లెగసీ వేస్ట్ ను శుభ్రం చేశారు. ఇంకా 70,000 ఉంది. దాన్ని కూడా 1.5 నెలల కాలంలో పూర్తిగా శుభ్రపరచడానికి పని జరుగుతూ ఉంది. ఇట్లా మన పట్టణాన్ని ఒక పరిశుభ్రమైన రాయదుర్గంగా స్వచ్ఛతకు ప్రతిరూపంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రతి మనిషి ఒక పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. మన ఇంటికి మనం పారిశుద్ధ్య కార్మికుడు కావాలా, మన వీధికి మనం పారిశుద్ధ్య కార్మికుడు కావాలా, మన రాయదుర్గానికి మనం ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య కార్మికుడుగా మారాల. అప్పుడే పరిశుభ్రమైన రాయదుర్గం ఆవిష్కృతమయ్యేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా పాల్గొనాలని, ఇంటిని ఒంటిని పరిసరాలను పరిశుభ్రంగా మార్చుకోవడానికి అందరూ మీ సహాయ సహకారాలు అందజేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఉదయము సాయంత్రం కూడా నేను పాల్గొంటా. మధ్యలో మీటింగ్ గుండా పోయి వస్తా, సాయంత్రం కూడా వస్తా. ఈరోజు సాయంత్రం దాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మీరందరూ సహకరించాలని, అంకిత భావంతో పనిచేయాలని, అట్లా కార్మికులకు, ప్రజలకు, అట్లాగే నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా ఒక సంస్థ. నంద్యాల జిల్లాలో కొత్తపల్లి నుండి యాళ్లూరికి 1,50 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన R&B రోడ్డును ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోవెలకుంట్ల నుండి ఆళ్లగడ్డ వరకు 2 కోట్ల రూపాయలతో రోడ్డు ఓపెనింగ్ చేయడం జరిగిందని అన్నారు. ఇవే కాకుండా దాదాపుగా ఆళ్లగడ్డ తాలూకాలో 9 రోడ్లు 8,80 లక్షల రూపాయలతో శాంక్షన్ కావడం జరిగిందన్నారు. త్వరలోనే వీటన్నిటిని పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆళ్లగడ్డలో కలెక్టర్ పాల్గొన్నట్లు తెలిపారు. పంచాయతీరాజు, R&Bకి సంబంధించిన రోడ్లన్నీ ఖచ్చితంగా పూర్తి చేస్తామని కలెక్టర్ తెలియజేశారని అన్నారు. జరుగుతున్నాయి, మనం అందరం కూడా చూస్తున్నాము. ముఖ్యంగా ఆలగడ్డ ప్రాంతంలో ఈరోజు చాలా గర్వంగా చెప్పుకోదగిన పనులన్నీ చాలా వరకు మనము పూర్తి చేయడానికి ఈరోజు కంకణం కట్టుకుని అన్ని కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు R&B డిపార్ట్మెంట్ కింద మరి దొన్నిపాడు యాలూరు రోడ్డు ఏదైతే ఉందో అది 1,50 లక్షల రూపాయలతో పూర్తి చేసి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా కోయిలకుంట్ల ఆలగడ్డ రోడ్డు కూడా 2 కోట్ల రూపాయలతో అది కూడా పూర్తయింది. అది కూడా ఈరోజు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా దాదాపుగా 9 రోడ్లు 9 కోట్ల రూపాయలతోటి ఇంకా పనులన్నీ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. తొందరలోనే కూడా అవన్నీ టెండర్లు కూడా అయిపోయినాయి. సో అవి కూడా దాదాపుగా 8,85 లక్షల రూపాయలతో అవి కూడా పనులు తొందరగా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు కలెక్టర్ గారు ఆలగడ్డ నియోజకవర్గంకి వచ్చి
ఎంతో మంది ప్రజలు ఇచ్చిన అర్జీలన్నీ కూడా తీసుకొని ఎక్కడెక్కడైతే రోడ్ల సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీరుస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అటు ఆర్ఎన్బి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ గా గ్రామాల్లో ఉన్న సీసీ రోడ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు కావాల్సిన రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా రోడ్లన్నీ కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు పని లేకుండా చేస్తున్నాం. మామూలుగా అయితే ప్రతిపక్షంలో మేమున్నప్పుడు ప్రతిరోజు రోడ్డు మీదకి వచ్చి లేకపోతే ప్రెస్ ముందరకు వచ్చి వాళ్ళు చేసే అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, తప్పుడు కేసులు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదని చెప్పి ఎన్నో సందర్భాలు మేము ప్రెస్ మీట్లు పెట్టాము, కొట్లాడినాము, సాధించుకున్నాం. కానీ ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం పని లేకుండా వాళ్ళు బాగా ఇళ్లలో కూర్చున్నట్టుగా మేము కష్టపడి బయట తిరుగుతున్నాము. అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన టీడీపీ మహానాడు కార్యక్రమం అర్ధాంతరంగా రద్దయింది. ప్రధాని మోదీ పిలుపు, పశ్చిమ దేశాల యుద్ధ ప్రభావం నేపథ్యంలో పొదుపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఎన్టీఆర్ భవన్ నుండి ఆన్లైన్ ద్వారా వర్చువల్గా మహానాడు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోట్లాది రూపాయల వ్యయంతో ఏర్పాట్లు చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులతో పాటు జిల్లా టీడీపీ శ్రేణులు, అభిమానులు ఈ రద్దు నిర్ణయంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రధానమంత్రి మోడీ గారి సూచనల మేరకు దేశవ్యాప్తంగా పొదుపు చర్యలు చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఒక్కో ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి అడుగుజాడల్లో నడుస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కూడా ముందుకు వచ్చి ఏపీ నుంచి పొదుపు ఉద్యమం మొదలవ్వాలి అని చెప్పి, అది కూడా ప్రజల కోసం ఇది చాలా ముఖ్యము అని చెప్పి నిర్ణయించి ఈ పొదుపు ఉద్యమాన్ని మన ఏపీ నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది. దేశంలో గాని రాష్ట్రంలో గాని సంక్షోభం ఏర్పడుతుంది అని ఆలోచన వస్తే ఆ సంక్షోభం నుండి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో అని ప్రజల యొక్క సంక్షేమాన్ని గురించి ఆలోచించే ఒకే ఒక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మీకు అందరికీ తెలుసు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక విషయాల మీద దృష్టి పెట్టి పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వర్చువల్ గా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం మన ముఖ్యమంత్రి గారి దార్శనికతకి స్పష్టంగా తెలియజేస్తుంది. చెప్పడమే కాదు, ఆచరించడం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మనం ఈ ఆర్థిక సంక్షోభాన్ని మీకందరికీ తెలుసు, యుద్ధం వల్ల మనం ఎంతో ఇబ్బందులు పడబోతున్నాం రాబోయే రోజుల్లో అని చెప్పి ముందుగానే పసిగట్టిన మన దేశ ప్రధాని గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్లాస్టిక్ వినియోగం వల్ల క్యాన్సర్తో పాటు అనేక అనర్థాలు కలుగుతాయని నెల్లూరు జిల్లా బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి అన్నారు. మున్సిపాలిటీలో నగర కమిషనర్ చినబాబుతో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, ప్లాస్టిక్ రహిత బుజ్జిరెడ్డిపాలెంగా అందరూ పనిచేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులు వినియోగించుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఒక మొక్క నాటాలని సూచించారు. ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను కాలువల్లో వేయకుండా చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందజేయాలని సూచించారు. అవి తాగేసేది అడేసేసేది కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉండటంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్యం పాలవుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలా కాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి గుడ్డ
సంచులను వాడాలి, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ బదులుగా స్టీల్ వాటర్ బాటిల్ వాడాలి. ప్రతి ఒక్కటి కూడా ఇలా వాడుకుంటూ పోతే అనారోగ్య పాలవకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అదే విధంగా ఇప్పుడు మీరు కూరగాయలకు వచ్చినప్పుడు వాళ్ళు ప్లాస్టిక్ కవర్లు ఇస్తారు కదా, లేదమ్మా మాకు గుడ్డ సంచులు మీరు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళండి, మాకు మేము సంచి తీసుకొచ్చామో మాకు దీంట్లో ఇవ్వండి అని చెప్పండి, వాళ్ళు ఇస్తారు. మరుసటి రోజు వెళ్ళినప్పుడు వాళ్ళే గుడ్డ సంచులు పెడతారు. అలా అందరూ ఫాలో అయితే మాత్రం చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు నాటుకోవాలి. నాటడం వలన ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు, మంచి గాలి వీస్తుంది, ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను తగ్గించి తక్కువ ధరకు విక్రయించాలని కోరుతున్నారు. ఇటీవల లీటర్ పెట్రోల్, డీజిల్పై ఆయిల్ కంపెనీలు 3 రూపాయలను పెంచాయి. ఏపీలో లీటర్ పెట్రోల్పై 3.29, డీజిల్పై 3.14 రూపాయలను పెంచారు. అన్ని జిల్లాల్లోని బంకుల ధరల మార్పును గమనించాలని ఏపీఎఫ్పీటీ తెలిపింది. ఉదయం 6 నుంచి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు అమల్లోకి వచ్చాయి. ఆన్లైన్ పోర్టల్లో ధరల మార్పులను గమనించాలని బంకు యాజమానులకు ఏపీఎఫ్పీటీ విజ్ఞప్తి చేసింది. అయితే హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 110.78 రూపాయలకు చేరింది. డీజిల్ 98.90గా ఉండగా పవర్ పెట్రోల్ 121.10కు చేరుకుంది. అంటే పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించడం వల్ల కూడా చాలా మంచి సుపర్ణం ఉంది. నిజంగా మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. ఎందుకంటే మోడీ గారు చెప్పిన ప్రకారం ఇక్కడ మన ఎమ్మెల్యే బడ్జెట్ ఎంపీ గారు కానీ, ఎంపీ గారు కానీ, తర్వాత మినిస్టర్స్ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కాన్వాయిలు తగ్గించుకుంటాం కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా సుపర్ణం ఉంది. కేంద్రం కూడా ఈ డీజిల్, పెట్రోల్ పెరగడం వల్ల నిత్యావసర సరుకులు అమాంతంగా పెరుగుతాయని అందరికీ తెలిసింది. కానీ ఏంటంటే పేద మధ్యతరగతి ప్రజలందరూ ఈ డీజిల్ వినియోగం పెరగడం వల్ల తీవ్ర నష్టం జరుగుద్దండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన ఈ పెట్రోల్, డీజిల్ ఏదన్నా రేటు తగ్గించే అవకాశం ఉంటే తగ్గించుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే జిఎస్టీ రూపంలో కానీ వ్యాట్ రూపంలో కూడా తగ్గిస్తే కొద్దిగా పెట్రోల్ మీద డీజిల్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కోరుకుంటున్నమాట. ముఖ్యంగా నేను ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఎవరు సబ్సిడీ ఇచ్చాను గతంలో, మళ్ళీ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో సబ్సిడీ ఇస్తే కూడా రాను రోజుల్లో మంచి సుపర్ణం అని అందరూ కోరుకుంటా ఉంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ వినియోగం వల్ల కూడా చాలా వరకు మనకు పొల్యూషన్ తగ్గుద్ది. పెట్రోల్ పెరిగిపోయిందంటే వాడకం కూడా ఎలా పడితే అలా వాడేస్తున్నారండి. చిన్నపిల్లలు, పెద్ద దానికి పొదుపు చేద్దాం అనేది ఎవరికి లేదు. ఇంధనం ఆఫ్ చేయడం అంటే ఇప్పుడు అందరూ కూడా ఎలక్ట్రికల్ బల్బు తీసుకొని ఈ బల్బు ఆఫ్ చేసేయడం కదా చేయాలి. అది పెట్రోల్ రాదు. అది దాని తోడు చిన్నపిల్లలు కూడా బళ్ళు తోలేస్తారు. బళ్ళు వాడకం కూడా కొద్దిగా చూసి వాడకుండా అవసరం లేకపోయినా బళ్ళు వరకు తిరిగేస్తున్నారు. ఇది దానివల్ల అక్కడ మనకి శుద్ధ వాతావరణం సృష్టించి మనకి భయ ప్రాంతాల్లో గురవుతున్న ఈ రోజుల్లో మనం పొదుపు అనేది పాటించుకుంటే మనం సేవ్ చేసుకుంటాం. మనం సేవ్ చేసుకుంటాం. 3 రూపాయలు పెరిగింది కదండి, తప్పదండి మరి సేవ్ చేసుకోవాల్సింది. సరే పర్లేదు, పొదుపు చేసుకోవాలి, తప్పదు. తప్పదండి, పడుతుంది. అలాగే మరి చూసుకుంటే అవ్వటం తప్పదు. పెట్రోల్ రేట్లు పెరగడం మీ అభిప్రాయం ఏంటంటే? పెట్రోల్ రేట్లు మీద పెరగటం వల్ల మా అభిప్రాయం ఏంటంటేనండి, మేము మాలాంటి వ్యాపారస్తులకి నష్టం. ఏంటంటే 3 రూపాయలు పెరగడం అంటే మాటలు కాదు, మాలాంటి సామాన్యుల మీద భారం పడినట్లే. ఈ భారానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంధనం పొదుపు చేయాలి కరెక్టే, అలా అని చెప్పి రేట్లు పెంచేస్తే మరి సామాన్యుడి మీద భారం పరిగినట్టే కదండి. దానికి వేరే ప్రత్యామ్నాయం ఆలోచించాలి. ఏదో ఆదివారం సెలవు అంటున్నారు, అలాంటిది ఇంకోటి. ఆదివారం సెలవు అయినా కూడా అదేమి ఇదో 3 రోజులు కూడా ఇచ్చేసుకుంటారు ఫుల్గా. ఏదో బ్యాటరీ బళ్ళు, ఆ బళ్ళు ఈ వస్తున్నాయి, అలా ఆలోచించాలి. కానీ సామాన్యుడి మీద భారం అయితే అది కరెక్ట్ కాదు కదండి. అన్ని పెరిగినట్టే కదండి. నిత్యావసర సరుకులు మధ్య తరగతులకి ఎలాగైనా ఇబ్బంది. ఇప్పుడు ఉల్లిపాయల నుంచి అన్ని రేట్లు పెరుగుతాయి ఆటోమేటిక్ గా. ఇంధన పొదుపు కరెక్టే సార్. ఇప్పుడు ఇంధన పొదుపు అంటే ఇప్పుడు ఛార్జింగ్ పాయింట్లు ఉండాలిగా, పొదుపు చేస్తారు. అది ఇప్పుడు ఏ కరెంట్ బళ్ళు అవి కూడా ఇచ్చారు, అవి వాడండి ఇవ్వండి అని అంటున్నారు. ఇప్పుడు పెట్రోల్ దొరికినంతగా ఛార్జింగ్ పాయింట్లు కూడా పెట్టాయి, అవైలబిలిటీగా వాటికి ఇంత ఏమైనా పెట్టారనుకోండి, ఏమైనా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు పెట్రోల్ పొదుపు ఎలా సాధ్యం అవుతుంది సార్? తెల్లారులు ఇస్తే ఇచ్చేస్తున్నాం. ఇది ఓకే, కొంతవరకు ఎంప్లాయీస్, రెగ్యులర్ ఎంప్లాయీస్ వరకు అంటే ఇది అవుతుంది. కానీ ఇలా మనలాగా తీసుకునే వాళ్ళు, రోజు వారీ చేసుకునే వాళ్ళకైతే ఇబ్బంది సార్. పెట్రోల్ ఇది సమంజసమే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. ఇందులో 3 రూపాయలు పెరిగిందంట, సమంజసం. 5 రూపాయలు పెరిగినా తప్పులేదు ఇప్పుడున్న పొజిషన్ బట్టి. అంటే క్రూడ్ అయిన ధర బాగా పెరిగిపోయింది కదా, అందులో యుద్ధాలు జరుగుతున్న వల్ల ఇప్పుడు పెరుగుతున్న వల్ల తప్పులేదు. ఇదివరకు ఎప్పుడు కూడా ఇలాగ ముందు చెప్పి ఎప్పుడు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా ముందు చెప్పి చేస్తాం,
ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. చాలా మంది మధ్యతరగతి ఇబ్బంది పడుతున్నారు బాగా. ఈ ఆయిల్ మొత్తం నిత్యావసర భారం పడిపోతుంది. మధ్యతరగతి వాళ్ళు బాగా ఇబ్బంది పడిపోతున్నారు చెప్పాలంటే. పెట్రోల్ 3 రూపాయలు పెరిగిపోవడం వల్ల మాకు తిరగడానికి ఇబ్బంది అయిపోతుంది. పెట్రోల్ ఇలా తగ్గిస్తే బెటర్. ఎందుకంటే మేము జొమాటో కాబట్టి ఇలా అటు వెళ్ళి ఇటు తిరగడం ఎక్కువ అయిపోతుంది మాకు. అందుకని కొంచెం ప్రభుత్వం తగ్గించాలని కోరుకుంటున్నాం. సార్ చాలా మంచి విషయం అండి. పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించడం వల్ల కూడా చాలా మంచి సూపర్గా ఉంది. నిజంగా మోడీ గారి ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో గంజాయి సంస్కృతికి వ్యతిరేకంగా నిరసన జ్వాలలు మిందంటాయి. తిరుపతిని గంజాయి బారి నుండి యువతను భూమన కుటుంబం నుండి కాపాడుకుందామనే నినాదం అంబేద్కర్ కు విగ్రహం ఎదుట కూటమి మహిళలు శాంతియుత నిరసన చేపట్టారు. భూమన కుటుంబం నగరంలో గంజా వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదిస్తూ యువత జీవితాలను నాశనం చేస్తుందని ఆరోపించారు. ఈ అరాచక చర్యలను అడ్డుకోవాలని గంజాయి బ్యాచ్ను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కూటమి మహిళా నాయకురాళ్లు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుపతి నగరాన్ని గంజాయి నగరంగా తీర్చిదిద్దుతున్న అభినయ్ రెడ్డి గారు గాని కరుణాకర్ రెడ్డిని గాని కఠినంగా శిక్షించాలి అని ఈ రోజు మేము పోలీసులు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. భానుప్రకాష్ అనే వ్యక్తి ఎంత సన్నిహితుడో అభినయ్ రెడ్డికి మనం కల్లారా చూస్తున్నాము. ప్లకార్డులలో చూసుకోండి కావాలంటే. అట్లాంటి సన్నిహితుడైనటువంటి భానుప్రకాష్ ని కఠిన చర్యలు తీసుకోవాలి. అతను ఒక్కటే కాదు, ఆయన వెనకుండి నడిపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా బయటకు వచ్చి వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ కఠిన చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము ఈ పోరాటం అనేది ఆపేదే లేదు. అంతవరకు కూడా ప్రతి ఒక్కరు భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, భూ కబ్జాల దందా కావచ్చు, కల్తీ నెయ్యి చేసి తిరుమలని భ్రష్టు పట్టించదే కాకుండా ఇప్పుడు తిరుపతిని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు ప్రతి ఒక్కరి దాంట్లో కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అందరూ తిరుపతిలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. మన బిడ్డల గురించి మనం పోరాడుతున్నాము. ఖచ్చితంగా మనం అందరం కూడా ముందుండి ప్రతి ఒక్కరిని కఠినంగా చర్యలు తీసుకునేంత వరకు కూడా మనం ఈ పోరాటం ఆపకుండా మనము పోరాడాలి. తిరుపతి గంజాయి మత్తులో యువత ఊగిపూడుస్తా ఉంది. 5 ఏళ్లలో వాళ్ళు కోట్లు సంపాదించేసినారు. కూటమి ప్రభుత్వంలో 6 కిలోలు గంజాయి పట్టుకున్నాడంటే ఒక భానుప్రకాష్ వల్ల ఒక్కడి వల్లే కాదు, పెద్దల సహకారం లేదే ఏమీ చేయలేరు. మీరు అప్పుడు ఇప్పుడు కరోనా నుంచి మందమ్మినారు, గంజాయి అమ్మినారు, డ్రగ్స్ అమ్ముతున్నారు, ఏమేమో అమ్ముతున్నారు. ఎన్ని కోట్లు సంపాదించినా పైకి పోవాల్సిన వాళ్ళమే కదా. దానికి ఎందుకంటే ఇంత అరాచకాలు చేసి సంపాదించాలి మీరు? తిరుపతిలో యువత పాడైపోతుంది. ప్రతి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. గంజాయి మత్తులో యువత ఊగిపూడుస్తా ఉంది. 5 ఏళ్లలో వాళ్ళు కోట్లు సంపాదించేసినారు. కూటమి ప్రభుత్వంలో 6 కిలోలు గంజాయి పట్టుకున్నాడంటే ఒక భానుప్రకాష్ వల్ల ఒక్కడి వల్లే కాదు. ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రము తిరుపతి. తిరుమల తిరుపతి దేవస్థానంలో చేయకూడని పనులన్నీ గతంలో వైసీపీ ప్రభుత్వంలో చేసింది ఈ తండ్రి కొడుకులే. ఇప్పుడు చేస్తున్నది కూడా ఈ తండ్రి కొడుకులే. వీళ్ళని వెంటనే వాళ్ళ అనుచరుడు మన దొరికాడు 6 కేజీల గంజాయితో. అరే బాబు, గంజాయితో దొరికాడు మీ అనుచరుడు అంటే అది పక్కకు పెట్టేసి భూ కబ్జాలు చేశారని తెర మీదకి వేరే కొత్త విషయాలు, లేని విషయాలు, భూ కబ్జా చేయాల్సిన అవసరము కూటమి నాయకులకి లేదు. మీరు నిరూపిస్తే నిజంగా ఇక్కడే వచ్చి నేను ముక్కు నేలకు రాస్తా, ఖచ్చితంగా జరిగిందిలే. మీరు అన్నట్టు జరగలేదు కాబట్టి మీరు ఏదో తిమ్మిని పంపించేయాలని చూస్తే జరగదు. అభినయ్ రెడ్డి ప్రపంచం భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి ఎక్కడెక్కడ వివిధ ప్రాంతాల నుంచి డ్రగ్స్ తెప్పించి డ్రగ్స్ మాఫియాగా చేసి ప్రతి సందుకి, ప్రతి ఆటో స్టాండ్ కి, ప్రతి స్కూల్ దగ్గర, ప్రతి బస్ స్టాండ్ దగ్గర, ప్రతి దగ్గర కూడా ఈ డ్రగ్స్ మాఫియా చేస్తూ దందా చేస్తున్నారు. ఈ రోజు కేవలం నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు మీకు ఒకటేనా? డబ్బులే కావాలా? మా యువత, మా పిల్లల భవిష్యత్తు మీకు అవసరం లేదా? మా బిడ్డలు ఈ రోజు నాశనం అయిపోతున్నారు.
ఆ డ్రగ్స్ బానిస అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. చదువు పోతుంది, హత్యలు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, సహనం కోల్పోయి ఈ డ్రగ్స్ వల్ల ఇచ్చేస్తున్నారు. ఇంత ముందు టీడీఆర్ బాండ్లని కోట్లు దోసుకున్నారు. ఇప్పుడు ఈ మాఫియాలో ఇంకొక మాఫియా చేసి ఈ డ్రగ్స్ ని ఎంతగానో వాళ్ళు ఉపయోగించుకొని వాడుకుంటున్నారు. ఇవన్నీ కూడా కబడ్దార్. మేము ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని మహిళలందరూ కలిసి కూడా ఈ తిరుపతిలో మీరు ఉండేదానికి అర్హత లేదని, మీరు మాన్యం అడవులకు వెళ్ళాలని కూడా మేము. తిరుమలలో కొంతమంది వ్యాపారుల పట్ల అధికారుల నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీ రాజేష్ ఆచారి ఆరోపించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పక్కా లైసెన్స్ ఉన్న టీటీడీ రెవెన్యూ విజిలెన్స్ అధికారులు దుకాణం ఏర్పాట్లు చేసుకోకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. అదే ప్రాంతంలో కొందరు అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తిరుమలలో లైసెన్స్ ఉండే తట్ల 4-8 తట్ల మేము పెట్టించిన దానికి ప్రజల కోసం ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే ట్రోల్ చేశారు. ఏ విధంగా ట్రోల్ చేశారంటే ఎమ్మెల్యే అనుచరుడు అంటే మీరు నిజంగా మీరు నాయకులే అయినంటే, ప్రజల గురించి ఆలోచించేట్టుగా ఉండింటే మీరు ఎమ్మెల్యే అనుచరుడు అని చెప్పి మీరు చెప్పేటోళ్ళు కాదు. ఎమ్మెల్యే అనుచరుడు అని చెప్తున్నారు కానీ ఈరోజు బాగానే ఉంది. ఎమ్మెల్యే అనుచరులు ఏం చేస్తున్నారు? ప్రజల కోసం కొండపైకి వెళ్ళారు. ఏ విధంగా వెళ్ళారు? వాళ్ళ దగ్గర ఒరిజినల్ కాగితాలు అన్నీ ఉన్నాయి, లైసెన్స్ అన్నీ. ఆ లైసెన్స్ గురించి మేము కొండపైకి వెళ్ళడం జరిగింది. అక్కడ వచ్చిన అధికారులకు కూడా మేము లైసెన్స్ చూపించాం. మేమేమి లైసెన్స్ లేని తట్లు మేము పెట్టట్లేదు. పక్కన 8 తట్లు ఏవైతే పెట్టారో వైసీపీ వాళ్ళు మీ అధికారులు పెట్టించారో అవే లైసెన్స్ మా దగ్గర కూడా ఉన్నాయి. కనీసం మీరు లైసెన్స్ కాగితాలు ఇస్తే కాగితాలు కూడా చూడకుండా మా అధికారి ఎత్తేమన్నారు అని చెప్తున్నారు. కరెక్టే, ఓకే. మళ్ళీ 8 మందికి ఏ అధికారి చెప్తే మీరు పెట్టించారు దగ్గరుండి? పోనీ ఆ అధికారికి ఏ నాయకుడు చెప్తే మీరు పెట్టించారు? దీనికి మీరు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ఎంతసేపు ఉన్నా కానీ ఎత్తేయండి. జనసేన వాళ్ళు వచ్చి కొండపైన దౌర్జన్యం చేశారు, రౌడీజం చేశారంటే రౌడీజం చేయలేదు. ప్రజల పక్షాన మేము నిలబడినాం అన్న. మా దగ్గర ఉండే లైసెన్స్ వాళ్ళ దగ్గర ఉండే లైసెన్స్ ఒకటే అన్నా. మాకు 2 ఏళ్లుగా మా కడుపు వారు కొడుతున్నారు వాళ్ళు, మాకు ఇంటికి జరిగేది కూడా కష్టం అంటే దానికోసం మేము వెళ్ళినాం. దానికోసం వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పడము మా అధికారి ఎత్తేయమన్నారు. ఇదొక మాట తప్ప నుంచి ఇంకొక మాట ఏది చెప్పట్లేదు. మేము చెప్పిన విషయం కూడా వాళ్ళకి ఒకటి చెప్పాం. సార్ మీరు చెప్పింది, మీ అధికారి చెప్పింది మీరు వింటున్నారు, దానికి మీరు అగ్రీ అండి. కానీ పక్కన 8-10 తట్లు పెట్టారు కదా ఇవే లైసెన్స్తో. అప్పుడు మీ అధికారులు చెప్పలేదా? అప్పుడు అధికారులు చెప్తే పెట్టించారు, బాగానే ఉంది, మీరు పెట్టారు. మళ్ళీ అధికారికి ఏ నాయకుడు చెప్పాడు? తిరుమలలో మార్కాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన స్టాల్స్ ను వారు పరిశీలించారు. ఎమ్మెల్యే, కలెక్టర్ స్వయంగా రోడ్లు ఊడ్చి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం గడియారం స్తంభం సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. మానవహారంలో పాల్గొని ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. మచిలీపట్నం డిపోలో నిరసన చేస్తున్న కార్మికులను ఆయన కలిశారు. మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి కార్మికుల డిమాండ్లపై ఆరా తీశారు. ప్రైవేట్ బస్సుల కొనుగోలును ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలని మంత్రి ఆర్టీసీ చైర్మన్ సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పనిసరిగా మారిందన్నారు.
నందమూరి సార్. నందమూరి మామూలు టికెట్ ఎంత? టికెట్ ఇక్కడ నుంచి 20 సార్. అదేనా? నీకు తక్కువేగా రేటు? తక్కువేనా? కూర్చో. మిషన్ నేర్చుకున్నావా? కూర్చో మిషనా? ఎలా ఉంది? రైట్, ఇవి ఇప్పటి వరకు నా పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.